సామ్సంగ్ యొక్క కొత్త S21 FE 5G 1, 2, 3 కలర్లలో SSS అయిపోయింది. ఇందులో FE ఏదైతే ఉందో దాని అర్థం ఫ్యాన్ ఎడిషన్. నా ఉద్దేశం ప్రకారం ఇది సామ్సంగ్ యొక్క అత్యంత వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అవుతుంది. పూర్తిగా ఫ్లాగ్షిప్ వెరిఫికేషన్స్ ని తక్కువ ప్రైస్ కి తీసుకువస్తారు. ఫ్యాన్స్ ఏ విధంగా డిమాండ్ చేస్తారో దాని ప్రకారమే స్మార్ట్ ఫోన్ తయారు చేస్తారు. ముందు నుంచి చూస్తే బలియంగా ఉన్నాయి, సైడ్ నుంచి చూస్తే డైటింగ్ లో ఉన్నట్టున్నాయి. న్యూ ఇయర్ రిజల్యూషన్ అనుకుంటా. చార్జర్ చాలా సన్నగా ఉంది, లేదంటే రాత్రంతా కూడా చార్జర్ తో నడపాల్సి వస్తుంది. ముందుగా ఈ పోర్షన్ చూద్దాం. చాలా బాగుంది. ఒక USB కేబుల్ ఉంది, టైప్ సి. కొన్ని పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి, వాటిని తిరిగి లోపలేసేద్దాం. మేము రోజు చదువుతాం, మాకు ప్రాక్టీస్ అయిపోయింది. నాకు తెలుసు, నేను బట్టి పట్టిస్తాను అన్ని. ఇందులో చూడండి, మొదటిసారి ఇందులో చాలా ఇంపార్టెంట్ రాసుంది, సబ్స్క్రైబ్ టు TechBurner. ఫోన్ చాలా అద్భుతంగా ఉంది. మిగతా కలర్స్ కూడా తెరిచి చూద్దాం. ఇదిగో సామ్సంగ్ యొక్క కొత్త S21 FE. నాకు పర్సనల్లీ ఆలివ్ గ్రీన్ కలర్ ది సాఫ్ట్ గా ఇష్టంగా అనిపిస్తుంది. చాలా కంఫర్టబుల్, ఆల్దో చాలా రెక్టాంగులర్ ఫినిష్ ఉంది. చేతికి చాలా తేలిగ్గా ఒక కర్వ్డ్ ఫినిష్ లో వస్తుంది. సైడ్ రైల్స్ పూర్తిగా మెటాలిక్ వి. ఇంటీరియర్ బ్యాండ్స్ కూడా సైడ్ లో, పైన, కింద సైడ్లలో అమర్చున్నాయి. రైట్ సైడ్ లో చూస్తే పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ పూర్తిగా ప్లెయిన్ గా ఉంది. అలాగే కింద వైపు చూస్తే USB టైప్ సి పోర్ట్ ఉంది. ఒక స్పీకర్, ఒక సిమ్ ట్రే. దీని బ్యాక్ సైడ్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఒకటి, ఒక 12 మెగాపిక్సెల్ కెమెరా ప్రైమరీ, ఒక 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, ఒక 8 మెగాపిక్సెల్ టెలిఫోటో. అల్ట్రా వైడ్ టెలిఫోటో ఒక మంచి కాంబినేషన్ ఉంది. అంటే దగ్గర నుండి తీయచ్చు, దూరంగా నుండి తీయచ్చు. S21 సిరీస్ లో కూడా ఒక చాలా సాఫ్ట్ టచ్ ఉన్న బ్యాక్ ఉంది. ఇందులో కూడా సేమ్ మెటీరియల్ ఉంది. జస్ట్ ఇప్పుడు కెమెరా బంప్ చూసారా, అది కూడా సేమ్ మెటీరియల్ తో తయారు చేయబడింది. ఆల్దో ఇది పాలీకార్బోనేట్ బ్యాక్, బట్ చేత పట్టుకుంటే ఇది డెఫినెట్లీ ఒక ప్రీమియం ఫీలింగ్ ఇస్తుంది. ఫింగర్ ప్రింట్ వగేరా కూడా ఎక్కువే రావు. 3 రంగుల్లో వస్తుంది. ఇది లెవెండర్ అండి. ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా నడుస్తుంది లెవెండర్. నాకైతే మాత్రం పర్సనల్లీ గ్రీన్ ది చాలా బెటర్ గా అనిపిస్తుంది. ఈ గ్రాఫైట్ పూర్తిగా డార్క్ బ్లాక్ లో లేదు, లైట్ గా దీన్ని డార్క్ గ్రే అని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ లో మీరు ఉంచినట్టయితే చాలా స్లైట్ వాబుల్ ఉంది. అది మీరు ఆశిస్తారు, పెద్ద పెద్ద కెమెరాలు వస్తున్నాయి. మీరు స్మార్ట్ ఫోన్ ఆన్ చేసి మొట్టమొదటి విషయం మీరు నోటీస్ చేసేది ఈ ఫోన్ యొక్క డిస్ప్లేని. సామ్సంగ్ డిస్ప్లేస్ డిసప్పాయింట్ చేయవు. అదే విషయం ఇందులోనూ ఉంది. ఇది ఎంతో క్రిస్ప్ అండ్ కలర్ఫుల్ 6.4 ఇంచ్ AMOLED 120 Hz డిస్ప్లే కలిగి ఉంది. ఎలాగంటే ఈ వీడియోలో మీరు చూడొచ్చు, దీని కలర్స్ డిస్ప్లేలో చాలా బూస్టెడ్. దీని మూలంగా మీరు ఏ వీడియో చూసినా, ఏ మూవీ చూసినా కూడా మీకు చాలా బ్రైట్ అండ్ కంట్రాస్టీ ఫినిష్ వస్తుంది. నాకు నా వేలి ముద్ర కనిపిస్తోంది, కానీ విల్ స్మిత్ ది పుట్టుమచ్చ కనిపిస్తున్నట్టుంది. సైడ్ లో ఉంది ఒక పంచ్ హోల్ డిస్ప్లే ఉంది. కొంచెం హై క్వాలిటీ పిక్చర్ చూసాం అనుకోండి, రియల్ లైఫ్ లో అది కొంచెం ఫేడెడ్ గా అనిపిస్తూ ఉంటుంది. ఫోన్ నుంచి ఫోటో తీస్తే టమాటా చాలా ఎర్రగా కనిపిస్తుంది. నిజంగా తింటే పచ్చిగా ఉంది. ఇదేం బాలేదు. డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ 1200 నిట్స్. అసలు సీరియస్లీ చెప్పాలంటే పూర్తిగా టాప్ ఆఫ్ ది లైన్ ఫ్లాగ్షిప్ డిస్ప్లే ఇది. ఫ్రంట్ సైడ్ లో గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉంది. కాయిన్ తో కీస్ తో నేను ట్రై చేశానండి. గొరిల్లా గ్లాస్ విక్టస్ మీద ఎలాంటి ఇబ్బంది రావట్లేదు. ఆల్దో ఇది 6.4 ఇంచెస్ స్క్రీన్, బట్ డైజల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది చాలా కాంపాక్ట్ సైజ్ అండి. ఒక చేత్తో చాలా కంఫర్టబుల్ గా నేను దీన్ని పట్టుకోగలుగుతున్నాను. దీంతో పాటుగా ఇందులో 4500 mAh బ్యాటరీ ఉంది. నిజానికి చార్జర్ ఈ బాక్స్ లో లేదు, బట్ ఇది 25 వాట్ వరకు ఛార్జింగ్ ని సపోర్ట్ చేస్తుంది. ఇంకా 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ ని. కొద్దిగా ఫాస్ట్ ఛార్జ్ అయితే ఇంకా బాగుండేది, బట్ ఈ ఫార్మ్ ఫ్యాక్టర్ లో 4500 mAh బ్యాటరీ సరైంది. ఇందులో ఆండ్రాయిడ్ వెర్షన్ 12 ఉంది. అంటే ఇలా 12 ని ఒక సెకండ్. ఇందులో సామ్సంగ్ యొక్క One UI వెర్షన్ 4 ఉంది. సామ్సంగ్ యొక్క One UI చాలా పాలిష్ అయిపోతూ ఉంది. చిన్న చేంజెస్. నేను ఇప్పుడు దీన్ని ట్యాప్ చేసి హోల్డ్ చేసి ఉంచాను అనుకోండి, ఒక బ్లర్డ్ బ్యాక్గ్రౌండ్ ఫీల్ కలిగిస్తుంది. పర్సనల్లీ ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో వాల్ పేపర్ నేను సెలెక్ట్ చేస్తే, ఈ వాల్ పేపర్ సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇప్పుడు నేను పూర్తి సాఫ్ట్వేర్ యొక్క కలర్ ప్యాలెట్ ని మార్చగలుగుతున్నానండోయ్. చూడండి, ఎక్కడ చూసినా బ్లూనే కనిపిస్తోంది. బ్రైట్నెస్ ఉన్న బార్ కానివ్వండి, కింద ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా బ్లూ అయిపోయినాయి. క్యాల్కులేటర్ చూస్తే క్యాల్కులేటర్ థీమ్ కూడా బ్లూ అయిపోయింది. ఇవాళ బయటికి వెళ్ళి ఆకాశం చూస్తే అది కూడా బ్లూగా అయిపోయింది. లిటరల్లీ ఒక వాల్ పేపర్ ని చేంజ్ చేస్తే మొత్తం UI కలర్ అంతా మారిపోయింది. మనం కొద్దిగా హై క్వాలిటీ వాల్ పేపర్ పెట్టాలనుకుంటాం. ఇగో చూడండి, ఇదండి అసలైన వాల్ పేపర్. ఇప్పుడు ఈ వాల్ పేపర్ రెడ్ బ్లూ టైప్ ఉంటే, ఇదిగో చూడండి ఐకాన్స్ అన్ని కూడా రెడ్ గా అయిపోయినాయి. ఇప్పుడు దీని క్యాల్కులేటర్ చూస్తే అది కూడా రెడ్ అయిపోయింది. ఖరీదైన సామ్సంగ్ ఫోన్ యొక్క ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి చూడడానికి. లింక్ టు విండోస్ ఉంది. డైరెక్ట్లీ మీరు ల్యాప్టాప్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఫోన్ ని స్మార్ట్ వ్యూ తో టీవీలో నడపొచ్చు. డెస్క్ తో ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవచ్చు. పిక్చర్ తో వెంటనే షేర్ చేసుకోవచ్చు. డార్క్ మోడ్ ని ఇలా ఆన్ చేస్తే యాక్చువల్ గా ఐకాన్స్ అన్ని కూడా డార్క్ అయిపోతాయి. దీన్ని మేము నార్మల్లీ డే టు డే యూస్ కోసం ట్రై చేసి చూసాం. ఎక్కడ కొద్ది మాత్రం కూడా జిట్టర్ లేదంటే ఏ మాత్రం ఫ్రేమ్ డ్రాప్స్ కనిపించలేదు. ఎందుకంటే UI చాలా ఇంప్రూవ్ చేసింది. ఎలాంటి ఎక్స్ట్రా ఇన్స్టాల్డ్ యాప్స్ మీకు కనిపించవు. ఫ్రెష్ బాల్స్, బర్నర్ వంటి కొన్ని అవసరమైన అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసాం మేము దీంట్లో. అయితే ఆండ్రాయిడ్ లో చాలా ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి. అంటే ప్రైవసీ ఫీచర్ ఉంది కదా, నేను కెమెరా వాడుతుంటే ఇక్కడ గ్రీన్ డాట్ లాగా వస్తుంది. ఏ యాప్ లో అయినా ఇలా గ్రీన్ డాట్ వచ్చిందంటే అర్థం మీ కెమెరా యూజ్ అవుతుంది అని. సేమ్ మైక్రోఫోన్ కోసం కూడా వస్తుంది. ఇవన్నీ చిన్న ఫీచర్స్, కానీ ఇవన్నీ యూస్ఫుల్ గా ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, డైరెక్ట్ గా విషయం ఏంటంటే పెర్ఫార్మెన్స్. మన లైట్ పెర్ఫార్మెన్స్ ఎంత చక్కగా లేదు. ఇందులో Exynos 2100 ఉంది. ఇది ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసర్. ఆల్మోస్ట్ స్నాప్డ్రాగన్ 888 కి సమానంగా ఉంటుంది. గేమ్ ఆడదాం BGMI. ఇందులో సెట్టింగ్స్ లోకి వెళ్తాను. గ్రాఫిక్స్ లో HDR అల్ట్రా అనే ఆప్షన్ ఉంది. ఇప్పుడు అసలైన గేమ్ ఆడదాం. ఓహోహో, నేను చాలా వేగంగా కొట్టేశాను, మజా వచ్చింది.
అరే వెనక నుంచి ఎవరో అన్ని వైపు నుంచి కొడుతున్నారు, నన్ను ఎవరైనా కాపాడండి. అయ్యయ్యో ఏం జరుగుతుంది నాకు? ఇప్పుడు గెలిచి తీరుతాను. సరదా విషయం పక్కన పెడితే ఇందులో ఉన్న గ్రాఫిక్స్, దీని పెర్ఫార్మెన్స్, అందులో ఏమాత్రం నాకు డిలే కనిపించట్లేదు. ఏమండోయ్, ద రియల్ MVP Exynos 2100 పూర్తిగా టాప్ ఆఫ్ లైన్ ప్రాసెసర్. ఇంతసేపు గేమ్ ఆడిన తర్వాత కొద్దిగా వెనక వైపు వేడెక్కింది. అయితే దీని పెర్ఫార్మెన్స్ డెఫినెట్లీ ఫ్లాగ్షిప్ గ్రేడ్ ఇది. ఇప్పుడు నేను ఎన్ని చేసినా కూడా దీంట్లో నాకు ఏమాత్రం ఫ్రేమ్ డ్రాప్స్ కనిపించలేదు. ఇది డెఫినెట్లీ సరైంది. కెమెరాలో ఒక 12 మెగాపిక్సెల్ ప్రైమరీ, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, ఇంకా 8 మెగాపిక్సెల్ 30 టైమ్ జూమ్ కలిగిన టెలిఫోటో అమర్చి ఉంది. మెగాపిక్సెల్ ని కంపేర్ చేయడం మొదలు పెడితే 10,000 స్మార్ట్ ఫోన్, 2 లక్షల స్మార్ట్ ఫోన్ అయిపోతాయి. అయితే ఒకసారి టెస్ట్ చేద్దాం, ఫోటో వగైరా తీద్దాం. ఇందులో ఒక బ్లాగర్ మోడ్ కూడా ఉంది. ఇందులో వెనక నేను రికార్డ్ చేయగలను, సెల్ఫీ కూడా తీసుకోగలను. చాలా ఇంట్రెస్టింగ్. ఇప్పుడు అసలైన గేమ్ ఆడదాం. దిస్ ఈజ్ ఎ రియల్ డేర్. ఇదిగో నా దగ్గర బ్యాట్ ఉంది, అలాగే ప్రణేష్ దగ్గర బాల్ ఉంది. ఫోన్ మధ్యలోంచి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తోంది. దీన్ని అవుట్ అవ్వడం అనరు, దీన్ని బలి కావడం అంటారు. ఇదిగో మనసన్న. అయితే నా ఉద్దేశం ప్రకారం ఫ్రెండ్స్, ఫోటో తీయడం చాలా ఇంపార్టెంట్. ఒకటి వైడ్ లో తీద్దాం, ఒకటేమో 1x లో, ఒకటేమో 3x లో. ఈ ఫోటోస్ క్వాలిటీ ఏదైతే ఉందో అది డెఫినెట్లీ చాలా అద్భుతంగా ఉంది. నేను ఈ వైడ్ వాటిని కూడా చాలా బాగా జూమ్ చేసి చూడగలను. ఒకటి కెమెరా కంటే కూడా కలర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ తర్వాత కూడా స్క్రీన్ ని చాలా పెద్దగా చేసి చూడడం జరుగుతుంది. ఇందులో టెలిఫోటో కెమెరా ఉంది, అది 3x టెలిఫోటోది. దీంతో మేము ఈ ఫోటో తీసాం. 30x వరకు జూమ్ చేసి చూడొచ్చు. ఇది 30x ది. వెంకటేష్ పోర్ట్రేట్ ఫోటో తీస్తాను, 3x లో తీద్దాం దీన్ని. అరే ఎంత నేచురల్ గా కనిపిస్తుంది, రియల్ లా ఇంత నేచురల్ గా ఉండడు. ఫోటో మొత్తం చాలా బాగా వచ్చింది. మీరు గమనిస్తే నేను చాలా బాగా మోడలింగ్ చేస్తాను. చేంజ్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్, బ్లర్, ఫుల్ బ్లర్. ఓ ఇది కూడా బాగుంది. నేనైతే ఏమాత్రం మజాక్ చేయట్లేదండి. ఫోటోస్ ఫ్లాగ్షిప్ గ్రేడ్ ఫోటోస్ ఉన్నాయి ఇక్కడ. అన్నిట్లో ఉన్న డీటెయిల్స్ HD యాక్షన్ వి. సో డెఫినెట్లీ పూర్తిగా ఫ్లాగ్షిప్ గ్రేడ్ అన్నమాట. ఇంకా మేము కెమెరా శాంపిల్స్ తీసుకున్నామండి. వాటిని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇవన్నీ కూడా చాలా మంచి క్వాలిటీవి, చాలా రిచ్ కలర్స్ కలిగి ఉన్నాయి. చాలా డీటెయిల్డ్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది మీకు. అయితే కెమెరా డెఫినెట్లీ అండి పూర్తిగా టాప్ ఆఫ్ ది లైన్. అండ్ ఫైనల్లీ సెల్ఫీ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఒక విషయం నాకు బాగా నచ్చేది ఏంటంటే, నేను కెమెరా తెరిస్తే దానంతటదే వైడ్ లోకి వెళ్ళిపోతుంది. అయితే ఫోటోస్ యొక్క క్వాలిటీ డెఫినెట్లీ మీరు ఒక సామ్సంగ్ ఫ్లాగ్షిప్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఆ క్వాలిటీ మీకు లభిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, సెల్ఫీలో కూడా పోర్ట్రేట్, ఫిల్టర్ వగైరాలు చేంజ్ చేసే ఆప్షన్ ఉంది. మానస్ ఉన్నాడు కదా, మానస్ని బ్లాక్ అండ్ వైట్ చేసేస్తాను. అలాగే మానస్ని తొలగించాలంటే అదిగో తెలియని కూడా తెలియదు. ఓ యా, ఈ బ్లర్ది కూడా నాకు చాలా బాగా నచ్చింది. దీంట్లో మీరు ఫోటో తీసుకుంటున్నారే, ఇది సింగిల్ టేక్. చూడండి, ఇది వేరువేరుగా క్రియేట్ చేస్తుంది. ఇది చాలా మంచి ఫీచర్. అలాగే వీడియోలో ఇంకా చిన్న ఫీచర్స్ ఉన్నాయి. అంటే షట్టర్ బటన్ ని హోల్డ్ చేస్తే వీడియో రికార్డ్ అయిపోతుంది. దీన్ని ఇలా లాక్ చేస్తే వీడియో యాక్చువల్ గా రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ షట్టర్ బటన్ ని కిందకి చేస్తే మల్టిపుల్ ఫోటోస్ తీయడం మొదలు పెడుతుంది. మేము నైట్ మోడ్ లో కొన్ని ఫోటోస్ తీసాం, మీరు వాటిని స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ ఫోన్ యొక్క ఎఫెక్టివ్ ప్రైస్ 50,000 రూపాయల దాకా ఉండొచ్చు. ఈ ప్రైస్ పాయింట్ ప్రకారం చాలా అద్భుతమైన వాల్యూ ప్రొవైడ్ చేస్తుంది. డెఫినెట్లీ మీరు ఈ ఫోన్ ని ఒక ఫ్లాగ్షిప్ కిల్లర్ అని కూడా పిలవచ్చు ప్రేమగా. ఇంకా ఒక పని మీరు ప్రేమగా చేయొచ్చు, అదే కింద ఉన్న టెక్ బర్నర్ కి సబ్స్క్రైబ్ చేయడం. బాయ్.